పిల్లలు, ఈరోజు పరలోక రాజ్యం దేన్ని పోలి ఉన్నదో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో, నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుండి 50వ వచనం వరకు చదివినట్లయితే యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని ఉపమానాలతో చెప్పాడు. దాచబడిన ధనము. ఒక వ్యక్తి పొలంలో దాచబడిన ధనానికి ఆకస్మికంగా కనుగొన్నాడు. అతని సంతోషంతో తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. అంటే మన జీవితంలో దేవుని కనుగొన్నప్పుడు, ఆయన రక్షణ మనకు వచ్చినప్పుడు అది మొదటి స్థానంగా భావించాలి. దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి. ఒక వ్యాపారి మంచి ముత్యాల కోసం వెతుకుతూ అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి కొన్నాడు. అంటే యేసును వెంబడించడానికి పాపపు అలవాట్లు, లోకపాశలు, శరీరం చెప్పే వాటిని అన్నిటినీ మనం సంతోషంగా వదులుకోవాలి. ఈ రెండిట్లోని పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ అనేది విలువైనది, అన్నిటికంటే అత్యంతమైన విలువైనది. కొందరు దేవుని అనుకోకుండా కనుక్కుంటారు, మరికొందరు సత్యం వెతుకుతూ కనుగొంటారు. దాన్ని పొందాక లోకంలో మరేది దానికి సాటిగా అనిపించదు. దేవుని కొరకు కోల్పోయే వాటికంటే ఆయనలో పొందే ఆనందం చాలా గొప్పది అని కనుగొంటారు. ఉపమానం, రెండో ఉపమానం. సముద్రంలో వేసిన వలలో అన్ని రకాల చేపలు పడతాయి. దానిలో కొన్ని నత్తలు, చెదారం అంతా నిండిపోతుంది. దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తారు. అలాగే సంఘములో లేదా లోకంలో మంచివారు చెడ్డవారు కలిసి ఉంటారు. కానీ తీర్పు దినాన దేవుని దూతలు నీతిమంతులను దుష్టులను వేరు చేస్తారు. దేవునికి లోబడిన వారికి నిత్య శిక్ష, అగ్నిగుండం ఉంటుంది. దేవుని కనుగొన్న వారు పరలోక రాజ్యంలో నిత్యానందంలో ఉంటారు. మనం పైకి భక్తిగా జీవించకూడదు. చూసారా ఏమవుతుందో? హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఇచ్చిన రక్షణ పరలోక సంబంధమైంది. అది గొప్ప వరము. అది మనం ఆనందించాలి. దేవుని రాకడ ఖచ్చితంగా ఉంది సుమా. దూతలు వేరుపరిచినప్పుడు మంచి చేపగా మనం ఉండాలి. దేవునికి లోబడి నిత్య శిక్షకు పోకూడదని మనం యేసుక్రీస్తునందు విశ్వసించి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా క్రీస్తులోనికి బాప్తీసం పొందాలి. క్రీస్తుని ధరించుకున్న వారం అవుతాం. పరలోకానికి స్వతంత్రం. మనం ఒక పౌరసత్వాన్ని పొంది ఉన్నాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నేను నమ్మి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించు. మీకు నమ్మిక తొలగిపోకుండా, మీ అందరి నమ్మిక తొలగిపోకుండా మమ్మల్ని కాపాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.